రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి. వాటిని నిరోధించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలన్నారు. అలాగే హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోవడం రాష్ట్రంలోని తల్లులందరూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. వెంటనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండినటువంటి ప్రతి మహిళకి 1500 రూపాయలు ప్రతి నెల జమ చేస్తామని చెప్పింది. ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు. బడ్జెట్లో కేటాయింపులు లేవు. అలాగే తల్లికి వందనం పేరిట అంతకుముందు ఏదైతే అమ్మఒడి పేరిట ఇచ్చారో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి వాళ్ళు అమ్మకి వందనం 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఈ సంవత్సరం ఇవ్వకపోవడం అనేది, దాన్ని ఎప్పుడో మేలోనో జూన్లోనో అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం అంటే ఈ సంవత్సరం భారమంతా తల్లుల మీద పడుతుంది.